ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ కలెక్షన్ అయితే మీషోలో కూడా న్యూగా లాంచ్ చేశారండి. ఇవన్నీ కూడా మీకు కూడా యూజ్ అవుతుందని ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు మాత్రం వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలెక్షన్ చూపిస్తానండి. ఈ రోజు మన కలెక్షన్ లోని ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. రెడ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మంచి డిజైనర్ శారీ అండి. ఈ శారీస్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అండి. మనకి మీషోలో అయితే ఈ శారీస్ ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా కూడా స్టాక్ అవుట్ లోనే ఉంటుంది. ప్రెసెంట్ గా చాలా మంది సిస్టర్స్ అయితే ఈ శారీస్ కోసం అయితే నన్ను రిక్వెస్ట్ చేశారు, అక్క ఈ శారీస్ అయితే తెప్పించండి, రివ్యూ చేయండి అని. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా ఈ శారీ అయితే రివ్యూ చేశాను. అయినా కూడా అప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ చేశారు. ఎవరైతే అడిగారో వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి, ఫాస్ట్ గా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ కూడా స్టాక్ అవుట్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి చూసిన వెంటనే తీసుకోండి. శారీ అయితే ఓపెన్ చేశాను చూడండి. ఓపెన్ చేస్తే శారీ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ చూడండి అంత బాగుంది. ఇదేంటంటే చాలా బ్రైట్ గా ఉందండి. కలర్ అయితే మంచి రెడ్ కలర్ కి ఇలాగ పర్పుల్ కలర్ కాంబినేషన్ కదా, చాలా సూపర్ గా ఉంది. చూడండి ఇదైతే శారీకి వచ్చిన పళ్ళు పాట అండి. ఇలా చూసినట్టయితే పళ్ళులో మొత్తం కూడా ఇలాగా మనకి బుట్ట అయితే ఇచ్చారండి. ఇది వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇలాగ గోల్డ్ కలర్ బుట్ట అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇలా చూసినట్టయితే మనకి బార్డర్ పార్ట్ లో కూడా ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇలా చూడండి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చేసారు దీంట్లో. చాలా బాగుందండి. ఇది మొత్తం కూడా మనకి ఈ వర్క్ అయితే ఇక్కడ వరకు మన పళ్ళు వరకు మాత్రమే ఇచ్చారండి. ఇలా చూడండి పళ్ళు వరకు మాత్రమే ఇక్కడ వరకు ఈ బార్డర్ లో ఈ వర్క్ అయితే ఇచ్చారు. మనకి పైన టాప్ సైడ్ అయితే ఇలాగా రెడ్ కలర్ ఇచ్చారు. అలాగే బాటమ్ సైడ్ అయితే ఇలాగా పర్పుల్ కలర్ లో శారీ అయితే వచ్చిందండి. డ్యూయల్ షేడ్ లో వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. చూడండి ఇలా అయితే ఇచ్చారు. బార్డర్ సైడ్ లో మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా కంటిన్యూ చేశారు. మనకి ఈ పైన సైడ్ మాత్రం ఇలాగా ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. అలాగే ఇలా చూసినట్టయితే మిడిల్ లో చూడండి ఇలాగా ఈ మనకి ఫ్లవర్ బంచెస్ అంటే ఈ బూటా వర్క్ అనేది ఇలాగ మనకి కింద సైడ్ మాత్రం అంటే బాటమ్ సైడ్ మాత్రమే ఇచ్చారు. ఈ పర్పుల్ కలర్ లో ఇలాగ రెడ్ కలర్ లో మాత్రం ఈ వర్క్ అయితే రాలేదు, ప్లెయిన్ లో ఇచ్చేసారు. ఇలా అయితే ఉందండి. శారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా ఇలాగే వచ్చేసింది. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే శారీ అయితే వచ్చింది. ఇలా చూడండి శారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ బూటా వర్క్ చూడండి ఇక్కడ వరకు ఎండ్ చేశారు. నెక్స్ట్ ఇదంతా కూడా ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది. ఒక 1/2 మీటర్ వరకు మనకి ఇది ప్లెయిన్ అయితే వచ్చేసిందండి. శారీ అయితే ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ దగ్గర నుంచి చూడండి మీకు కలర్ కాంబినేషన్ అయితే ఐడియా ఉంటుంది కదా. ఇలాగ రెడ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. మీకు వీడియోలో అయితే ఏ కలర్ లో కనిపిస్తుందో దగ్గర నుండి సేమ్ బయట కూడా అదే కలర్ లో అయితే ఉందండి శారీ అయితే. ఇలా చూసినట్టయితే బార్డర్ పార్ట్ లో చూడండి ఇలాగైతే సీక్వెన్స్ వర్క్ చూడండి. ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. ఇలాగ చమ్కీ వర్క్ అయితే ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ఇలాగ సీక్వెన్స్ వర్క్ అయితే అక్కడక్కడ ఇచ్చారు చూడండి. ఇలా అయితే ఉంది శారీ అయితే. కలర్ కాంబినేషన్ అయితే సేమ్ మీకు ఎలా కనిపిస్తుందో అలాగే ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీలో ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. సేమ్ మనకి ఈ శారీ అయితే ఎలా ఉందో ఫ్యాబ్రిక్ కానీ అలాగే కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ పీస్ కూడా ఇలాగ డ్యూయల్ షేడ్ లో అయితే ఇచ్చారండి. ఇలాగ రెడ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. హెవీ వర్క్ అయితే ఇచ్చారండి. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలాగ హెవీగా ఇచ్చారు. దీనివల్ల మనకి శారీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగ స్టిచ్ చేయించుకొని శారీని వేర్ చేస్తే ఇది కూడా చాలా బాగుందండి. చూడండి ఇది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ పీస్ లో. ఇలా మనకి హ్యాండ్ పార్ట్ లో అయితే ఇలా అయితే ఇచ్చారు. చాలా బాగుంది కదండి. మంచి కలర్ కాంబినేషన్ రెడ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ హిట్ కలర్ కాంబినేషన్ అండి. ఇలాంటి శారీస్ ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి. ఇలాంటి శారీస్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీస్ కి వేర్ చేస్తే కూడా చాలా బాగుంటాయండి. ఈ శారీస్ మనం చూసినట్టయితే ఆన్లైన్ లో ఎక్కువ ప్రైస్ లో ఉన్నాయండి. 1000 ఎబోనే ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే మీషోలో మాత్రం 1000 బిలోలోనే ఈ శారీ అయితే నాకు వచ్చింది కాబట్టి నేనైతే తెప్పించి రివ్యూ చేస్తున్నాను. చాలా మంది సిస్టర్స్ కూడా రిక్వెస్ట్ చేశారు, అక్క మాకు ఇది శారీ రివ్యూ చూపించమని. వాళ్ళందరి కోసం అయితే ఈరోజు ఈ శారీ అయితే రివ్యూ చేశాను. మనకి ఇది మీషోలో అయితే మనకి మళ్ళీ కూడా రీస్టాక్ చేశారండి. అంటే స్టాక్ అవుట్ అయితే అయిపోతూనే ఉంది రీస్టాక్ చేస్తున్న వెంటనే. ఎందుకంటే ఇలాంటివి ఏంటంటే ట్రెండింగ్ శారీస్ కాబట్టి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నానండి. ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపిస్తున్న శారీ అయితే ఇదే అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే. స్పేస్ సిల్క్ లో మంచి క్రష్ జార్జెట్ శారీస్ అండి ఇవి. చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం. ఇది మంచి మెరూన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చాలా సూపర్ గా ఉంది. శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇవైతే మనకి ఆన్లైన్ లో చూసినట్టయితే ఎక్కువ ప్రైస్ లో ఉన్నాయండి. మీషోలో మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ శారీ అయితే అవైలబుల్ గా ఉంది. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు న్యూగా లాంచ్ చేశారు.
మీకు కావాలంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఈ శారీ అయితే పర్చేస్ చేసుకోండి. ఇది మనకి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుందండి, ఎందుకంటే ఇది న్యూ కలెక్షన్, అలాగే మనకి ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది కాబట్టి చూసిన వెంటనే తీసేసుకోండి. ఇప్పుడు శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూద్దామండి. శారీ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందండి, మంచి మెరూన్ కలర్ కి ఇలాగా గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఎక్కువగా మనకి ఇలాగా ఈ మెరూన్ కలర్ పైన గోల్డ్ కలర్ అయితే హైలైట్ చేశారు. ఇలా కట్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి, బార్డర్ పార్ట్ లో ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసి ఇలాగా కుందన్స్ బీడ్స్ అలాగే పర్ల్స్ తో చాలా హైలైట్ చేశారు. మీకు పర్ల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇలాగా చిన్న ఫ్లవర్స్ లో మనకి పర్ల్స్ అయితే వైట్ కలర్ పర్ల్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇది పళ్ళు పార్ట్ అండి, శారీ క్వశ్చన్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ లో ఎక్కువగా ఇలాగా మిడిల్ పార్ట్ లో ఇలాగా ఎక్కువ హెవీ బంచెస్ అయితే ఇచ్చారు. ఇలా చూడండి, ఎక్కువ బంచెస్ అయితే ఇలాగా పళ్ళు పార్ట్ వరకే ఇచ్చారండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వరకు మనకి ఈ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఎండ్ అయిపోయింది పళ్ళు పార్ట్ లో. నెక్స్ట్ ఏంటంటే శారీ అయితే ఇక్కడ నుండి కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ మనకి ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారండి, టాప్ సైడ్ అయితే మొత్తం కూడా ఫుల్ ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది. అలాగే బాటమ్ సైడ్ మాత్రమే ఇలాగ మనకి ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా చూడండి, బాటమ్ సైడ్ అయితే ఇలా ఇచ్చారు. శారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఇచ్చారండి. మీకు అనిపిస్తుంది, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, శారీ షైనింగ్ అయితే ఇలా అయితే మెరుస్తుందండి. చాలా ఇలాగైతే మనకి షైనింగ్ అయితే ఎక్కువగా ఉంది, శారీకి అయితే ఇలాగ మెరుస్తూ ఉంది చూడండి. అలా అని శారీ అయితే మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా అలా ఏమీ లేదండి, చాలా బాగుంది. ఇలా మనం స్టెప్స్ పెట్టేసుకొని శారీని వెట్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా అయితే ఇచ్చారండి, బార్డర్ పార్ట్ లో మొత్తం ఇలా ఇచ్చారు. శారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా ఇలాగే వచ్చేసింది. మనకి ఈ బంచెస్ అయితే ఇక్కడ వరకు ఎండ్ అయిపోయాయి చూడండి. ఇక్కడ నుండి ఒక 1/2 మీటర్ వరకు అయితే మనకి ఇది మొత్తం కూడా శారీ ఫుల్ కూడా ఇలాగ ప్లెయిన్ అయితే వచ్చేసింది. పైన సైడ్ అయితే ఇలాగ ప్లెయిన్ అయితే ఇచ్చారు. ఈ శారీలో ఈ బ్లౌజ్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే మంచి రెడ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ బ్లౌజ్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి, మంచి మెరూన్ కలర్ అండి, ఇది రెడ్ కూడా కాదు, ఇది ఒక లాంటి మెరూన్ కలర్ కి ఇలాగ పర్పుల్ కలర్ షేడ్ లో బ్లౌజ్ పీస్ ఇవ్వడం చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే బ్లౌజ్ పీస్ చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు. సేమ్ అదే మనకి క్రాస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. అలాగే దానిపైన ఎలాగైతే మనకి వర్క్ ఇచ్చారో ఈ బ్లౌజ్ పీస్ పైన కూడా ఇలాగే వర్క్ అయితే ఇచ్చారు. ఇది మనం స్లీవ్స్ కి వేపించుకోవడానికి ఇచ్చారు. అలాగే మొత్తం కూడా ఇలాగ బాడీ పార్ట్ అంతా కూడా ఇలాగ మనకి ఇలా బుట్ట అయితే ఇలా ఇచ్చేసారు చూడండి, గోల్డ్ కలర్ లో ఇలాగా బుట్ట అయితే కంటిన్యూ చేశారు. ఇది మనకి హ్యాండ్స్ కి వేపించుకోవడానికి ఈ బార్డర్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుందండి. శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెరూన్ కలర్ కి ఇలా గోల్డ్ కలర్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మంచి పార్టీ వేర్ లుక్ లో ఉందండి. శారీ మాత్రం చాలా హెవీగా ఉంది. ఇదే శారీ మీరు బయట చూసినట్టయితే 2500 ఎబోనే ఉంటుంది, బట్ మనకి మీషోలో మాత్రం ఏదంటే 1100 కి నాకైతే ఈ శారీ అయితే వచ్చింది. మెయిన్ గా ఈ శారీ పైన ఈ బ్లౌజ్ తో ఇలాగ మనం పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలాగ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి, అప్పుడు ఇంకా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. దీంతో ఇలాగ డిజైనర్ బ్లౌజ్ లాగా ఈ శారీ పైన పేరప్ చేసుకోండి. కావాలనుకున్న వాళ్ళు వెంటనే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. దీని లింక్ అలాగే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి, డోలా సిల్క్ శారీ ఫాయిల్ ప్రింట్ లో వచ్చిందండి. మనకి ఇది న్యూగా లాంచ్ చేశారు మీషోలో. ఈ శారీ ఫుల్ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూద్దాం. అయితే ఇలా ఇచ్చారు చూడండి, శారీ మొత్తం కూడా ఇలాగా ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చారండి. ఇది మనకి మంచి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే వచ్చింది. ఇలా చూడండి, పళ్ళు పార్ట్ అయితే ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇలాగా మిడిల్ పార్ట్ మొత్తం కూడా శారీలో ఇలా అయితే ఇచ్చారు చూడండి. మనకి బార్డర్ మాత్రమే వీవింగ్ అండి, గోల్డ్ కలర్ లో వీవింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా ఇలాగా ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఈ ఫాయిల్ ప్రింట్ అనేది మనకి వాష్ చేస్తే పోతుందండి. ఇలా చూడండి, చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి శారీ అయితే. ఇలా మిడిల్ పార్ట్ లో అయితే మనకి కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చారు చూడండి. శారీలో ఇలా మనకి బాటమ్ సైడ్ అయితే ఇలాగా మీడియం బార్డర్ అయితే ఇచ్చారు. శారీలో ఇలాగా లైన్స్ అయితే ఇచ్చేసి ఇలాగా మీడియం బార్డర్ అయితే ఇచ్చారండి. ఈ మిడిల్ లో మనకి ఈ కలంకారీ ప్రింట్ అవడం వల్ల శారీ లుక్ మాత్రం చాలా బాగుందండి. ఇది మనకి న్యూగా లాంచ్ చేసిన కలెక్షన్ అండి మీషోలో. ఇలా చూసినట్టయితే మనకి టాప్ సైడ్ అయితే ఇలాగా స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారండి. శారీలో ఇలాగే లైన్స్ అయితే ఇచ్చారు. మనకి టాప్ అండ్ బాటమ్ అయితే ఇలాగా డిఫరెంట్ గా ఇచ్చారండి ఫాయిల్ ప్రింట్ తో. మిడిల్ పార్ట్ లో మాత్రం ఇలాగా కలంకారీ ప్రింట్ అయితే హైలైట్ చేశారు. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది శారీ మాత్రం. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా, సేమ్ అలా అయితే ఇచ్చారు. మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది శారీ అయితే. శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది, ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఈ ఫాయిల్ ప్రింట్ అయితే మనకి వాష్ చేస్తే ఈ ఫాయిల్ ప్రింట్ అయితే పోతుందండి. చూడండి, గోల్డ్ కలర్ లో ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి. బార్డర్ పార్ట్ లో మనకైతే బ్లూ కలర్ ఎలా ఇచ్చారో మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇలా అయితే ఇచ్చారు. దీనిపైన కూడా ఇలాగా ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారండి. మొత్తం కూడా ఇలాగా చిన్నగా మనకి చిన్న బుట్ట టైప్ లో మనకి ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఇలా బార్డర్ పార్ట్ లో ఇదైతే వీవింగ్ అండి.
దీనికి కూడా మనకి స్మాల్ బార్డర్ అలాగే బిగ్ బార్డర్ అంటే మీడియం బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కి వేయించుకోవడానికి. శారీ అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇలాగా ఫాయిల్ ప్రింట్ లో చాలా నెంబర్ ఆఫ్ శారీస్ అయితే చూసానండి, చాలా రివ్యూస్ కూడా చేశాను. బట్ ఈ శారీ మాత్రం నాకు ఎందుకనో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇలాగ ఫాయిల్ ప్రింట్ లో ఇలాగా మనకి ఇలా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇలా మిడిల్ పార్ట్ లో ఇలా కలంకారీ ప్రింట్ ఇవ్వడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ మాత్రం. ఇది మనం ఫాయిల్ ప్రింట్ అంటే మనం చూస్తే కానీ నమ్మలేమండి, అంత బాగుంది. జరీ వీవింగ్ లానే వచ్చేసింది మొత్తం టోటల్ కూడా. టోటల్ శారీ ఆల్ ఓవర్ లుక్ కూడా చాలా బాగుంది. పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకా హైలైట్ గా ఉందని చెప్పొచ్చు. దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి, మీరు ఏ కలర్ కావాలని తీసేసుకోండి. దీని లింక్ అలాగే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి ఈ శారీ కావాలనుకున్న పర్చేస్ చేసుకోండి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించిన ఈ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ కలెక్షన్ అయితే ఎలా ఉందని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి కూడా ఈ శారీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయండి. నేను వీటికి రిలేటెడ్ గా మీకు కోడ్స్ అలాగే లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, అక్కడ నుండి మీకు కావాలి అనుకుంటే తీసేసుకోండి. ఎందుకంటే ఇవి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ కాబట్టి తొందరగా అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది. ఎన్నిసార్లు కూడా రీస్టాక్ చేసినా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతూనే ఉన్నాయండి. కాబట్టి ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నట్టయితే నేను వీటికి రిలేటెడ్ కోడ్స్ అలాగే లింక్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను, అంత బాగుంది కలెక్షన్ మాత్రం. ఓకే అండి, ఈ రోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.